అందరికీ నమస్తే అండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి రోజు అయితే మేము పొద్దున్న లేచేసాము. ఇంకైతే భోగేసేసి మధ్యలో అయితే గుణం పెట్టేసాము. మామూలుగా ప్రతి సంవత్సరం కూడా అంతేనమాట. గుణం పెట్టేసి నీళ్ళు నింపేసి నీళ్ళు కాసిన తర్వాత అయితే ఒకరి తర్వాత ఒకరా స్నానం చేసేస్తూ ఉంటాము. ఇంకైతే నీళ్ళు కూడా నింపేస్తున్నాము. ఇక్కడైతే మా బొడ్డోడు లేచేసినాడు. మా నాన్నతో అయితే ఆడుకున్నాను అనమాట. అందరూ లేచి సరిగా చేసుకున్నారు. ఇంకా నీళ్ళు కూడా కాగుతుంది. నేనైతే వాళ్ళ కోసం టీ అయితే పెట్టేశాను అనమాట. దాంతోపాటు బిస్కెట్ రస్క్ అయితే తీసుకెళ్ళాను. అందరూ కూడా పొద్దున్న టీతో పాటు బిస్కెట్ రస్క్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల కోసం బూస్ట్ అయితే కలిపిచ్చేసాను అనమాట. నేనైతే ఇక్కడ ముగ్గేస్తున్నాను. ఇంకా అమ్మనైతే వీడియో తీయమంటే అమ్మ అయితే వీడియో తీస్తుంది. ముగ్గు ఒకలాగా అనుకుంటే ఒకలాగైతే కుదిరింది. ఎలా ఉందో కమెంట్ చేయండి. మొత్తానికి ముగ్గు కూడా వేసేసాను అనమాట. ఇంకా అందరి కోసం నువ్వుల నూనె అయితే తెచ్చాను. ప్రతి సంవత్సరం కూడా అంతే అనమాట. నువ్వుల నూనెతోనే అందరికీ తల అయితే మసాజ్ చేసి చెవులల్లో అంతా బాగా వేసి మసాజ్ చేసేస్తాను. పిల్లలకు కూడా చేయించేసాను అనమాట. ఇక్కడైతే ముగ్గు వేసేసి గొబ్బం పెట్టి పూలు అయితే కూడా పెట్టేసామన్నమాట. మా పిల్లల కోసం మ్యాచింగ్ కోసం కాళాశ్రీకి వెళ్ళినాను కదా, ఇదే అనమాట ఆ డ్రెస్. ఇలా అయితే స్టిచ్ చేశాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఏం కాదు, బయట అయితే చేయించామన్నమాట. పిల్లల కోసం అందరి కోసం టిఫిన్ అయితే ఇడ్లీ వడలు మటన్ షేర్వా అయితే చేసామన్నమాట. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. భోగి రోజు మీరేం చేసుకున్నారో నాకైతే కమెంట్ చేసేయండి.